హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రి వేళల్లో పల్లెల్లో సహజంగా ఉండే పక్షులు, కోతలు, కోళ్ళు అరుపులు కూడా రాధాకంటపల్లి అను చిన్న గ్రామంలో చాలా సంవత్సరాలుగా వినిపించలేదు. సూర్యుడు అస్తమించాక ఊరి మీద ఒక విపరీత నిశ్శబ్దం దిగి వస్తుంది. అది సాధారణ నిశ్శబ్దం కాదు, మనసును గడగడలాడించే ఒక నిశ్శబ్దం. మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చెప్పబోయే స్టోరీ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాఘవ అనే యువకుడు నగరానికి చెందిన జర్నలిస్ట్. మిస్టరీలు, విచిత్ర సంఘటనలు అంటే అతనికి చాలా ఇష్టం. ఒకరోజు అతనికి ఒక లేఖ వచ్చింది. లేఖ పాతదిగా పసుపు రంగుల్లో ఉంది. అందులో ఒకే ఒక్క వాక్యం, అది రాధాకంటపల్లికి రా. ఆ ఇంట్లో దాగిన నిజం బయట పెట్టగలిగేది నువ్వే. ఆ వాక్యం రాఘవ మనసును కలవరపరిచింది. అతని ఆసక్తికి అతని ఆ గ్రామం వైపు లాగింది. రాఘవ రాధాకంటపల్లికి గ్రామానికి చేరగానే పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ రాఘవని విచిత్రంగా చూశారు. రాఘవ అడిగాడు, ఆ ఇల్లు ఎక్కడ ఉంది అని. ఆ గ్రామంలో ఉన్న కొంతమంది ప్రజలు అడిగాడు. అక్కడున్న ప్రజలు, అది ఒక మృతుల ఇల్లు బాబు అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు అన్నాడు. రాఘవ దానికి నవ్వుతూ, ఈ కాలంలో దయ్యాలు ఎక్కడ ఉన్నాయి, మీరు కథలో చెప్తున్నారు కదూ అని అన్నాడు రాఘవ. అప్పుడు గ్రామం పెద్ద పెంచలయ్య అక్కడికి వచ్చాడు. నువ్వు నగరం నుంచి వచ్చావు కదా, నీకు కథల్లాగే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన చూడు, నీకే తెలుస్తుంది అని పెంచలయ్య రాఘవకు చెప్పాడు. సమయం రాత్రి 9 దాటింది. గ్రామం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారిపోయింది. గాలిలో చల్లనితనం. రాఘవ తన టార్చ్ లైట్ తీసుకొని ఆ చివరి ఇంటి వైపు నడిచాడు. మార్గం మధ్యలో పొగమంచుతో నిండిపోయింది. ఎవరో వెనక వెంబడించినట్టుగా అనిపించింది. రాఘవ ఇంటి ముందు నిలబడగానే ఒక చల్లని గాలి అతనిని తాకింది. చెవిలో ఎవరో చప్పుడు చేస్తున్నట్టుంది. లోపలికి రా, లోపలికి రా. రాఘవ టార్చ్ లైట్ వెలిగించాడు. ఇల్లు పాడైపోయిన తలుపు మాత్రం సరిగ్గా మూసి ఉంది. అతను నెమ్మదిగా తలుపు నెట్టాడు. రాఘవకు ఒళ్ళంత గగుళ్ళు పుట్టింది. లోపలికి అడుగు పెట్టగానే చీకటి అతన్ని పూర్తిగా మింగేసింది. సాలుడు పురుగులు, తెగిపోయిన ఫర్నిచర్స్,
కానీ ఒక విషయం అతని దృష్టి ఆకర్షించింది. ఆ గదిలో ఎవరో నిలబడి ఉన్నట్టుగా ఒక నీడ. అతను టార్చ్ వేసి చూశాడు. అక్కడ ఏమీ లేదు. అప్పుడు పుస్తకం ఒకటి పైనుంచి క్రింద పడింది. రాఘవ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. పుస్తకం పేజీలు తనంత తానే తిరుగుతూ చివరి పేజీకి ఆగాయి. అక్కడ రాసి ఉంది, నిజం వెలిగించు, నేను విముక్తి పొందాలి. గాలి ఒక్కసారిగా వేగంగా వచ్చింది. తలుపులు బలంగా మూసుకుపోయాయి. రాఘవ శరీరం చల్లబడిపోయింది. అతను నెమ్మదిగా అడిగాడు, ఎవరు అక్కడ ఉండేది? ఓ మృదువైన మాట, కానీ బాధతో నిండిన శ్రీస్వరం. రాఘవ, నువ్వు ఇక్కడికి వచ్చిన దానికి కారణం ఉంది. ఒక తెల్లని కాంతితో ఒక స్త్రీ యొక్క మసకబారిన రూపం కనిపించింది. ఆమె ముఖంలో బాధ, కానీ కళ్ళల్లో ఆశ. నువ్వు నా కథను బయట పెట్టాలి, రాఘవ అడిగాడు. మీరు ఎవరు? రాఘవ ముందు నిలబడి ఆ స్త్రీ ఆత్మ నెమ్మదిగా మాట్లాడుతుంది. చీకటి అంచుల్లో అందంగా వెలిగే ఆమె రూపం ఒకవైపు భయంకరం, మరోవైపు బాధతో నిండిన 30 ఏళ్ల క్రితం రాధాకంఠపల్లె. అప్పుడు ఈ గ్రామం ఇప్పుడు ఉన్నట్టుగా నిశ్శబ్దం కాదు. పిల్లలు వీధుల్లో పరుగులు, మహిళలు చెరువు దగ్గర బట్టలు ఉతికేవారు. పంట పొలాల్లో నవ్వులు, పాటలు. అప్పుడే ఈ ఇంటికి కొత్త వెలుగు వచ్చింది. సుమతి ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. గ్రామంలోని కొందరు యువకులు, పెద్దలు ఆమెను చూసి, అమ్మాయి ఒంటరిగా బాగుంది, మనకు నచ్చుతుంది అంటూ తరచూ వేధించేవారు. కానీ సుమతి ధైర్యంగానే ఉండేది. చదువు కూడా అద్భుతంగా చదివేది. హైదరాబాద్కి వెళ్ళి టీచర్ ట్రైనింగ్ కూడా చేసింది. చదువుతో వచ్చిన ఆత్మవిశ్వాసం ఇది గ్రామ పెద్దలకు అసలు నచ్చలేదు. ఆ కాలంలో పెంచిలయ్య గ్రామంలో చాలా ప్రభావం కలిగినవాడు. అతని మాట చట్టం, అతని కోపమే శిక్ష. అతను గ్రామస్తుల నుంచి భూములు, ధాన్యం, డబ్బు అన్నీ వసూలు చేసేవాడు. వాడి అవినీతి గురించి గ్రామంలో అందరికీ తెలుసు. కానీ ఎవరు మాట్లాడే ధైర్యం ఉండేదే కాదు. కానీ సుమతి మాత్రం వెనకడుగు వెయ్యలేదు. ఆమె ధైర్యంగా గ్రామస్తులకి ఇలా చెప్పేది, మనందరం కలిసి ఉంటే మనల్ని ఎవరు ఆపలేదు. దీనితో గ్రామంలో ఉన్న ప్రజలు కొంచెం ధైర్యం వచ్చింది. అది చూసిన
పెంచలయ్య కొంచెం భయపడ్డాడు. పెంచలయ్య ఆమెను తన వద్దకు పిలిపించాడు. ఈ ఊరి పరువు కోసం నువ్వు నోరు మూసుకోవాలి. బాగా ఆలోచించు. సుమతి నేరుగా ఇలా అంది. ఆకలితో ఉన్న వాళ్ళని దోచుకుంటున్నావే. నీ పరువు, మర్యాద గంగలో కలిసిపోతాయి. నీ అవినీతిని బయట పెడతాను. ఆ మాటతో పెంచలయ్య ముఖం ఎర్రబడింది. ఆ రోజు నుంచి సుమతి జీవితంపై నీడలా వెంటపడ్డాడు. సుమతి నిశ్శబ్దంగా పని మొదలుపెట్టింది. గ్రామస్తులు ఇచ్చిన వాగ్మూలాలు రాయడం, మనుషులు బాధపడుతున్న కథలు నోట్ చేసుకోవడం, పెంచలయ్య అక్రమాలు రికార్డ్ చేయడం. ఆమె గదిలో ఒక పాత పుస్తకం ఉండేది. దానిలోనే అన్నీ రాసేది. ఆ పుస్తకమే ఇప్పుడు రాఘవ కాళ్ళ దగ్గర పడింది. ఆమె అప్పుడు ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేసి దాని హైదరాబాద్ పేపరు ఆఫీస్కి పంపాలని అనుకుంది. కానీ దురదృష్టమైన రాత్రి, మబ్బులతో నిండిన రాత్రి, చంద్రుడు కూడా దాగాడు. పెంచలయ్య మరియు అతని మనుషులు సుమతి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయారు. సుమతి పరుగున పై అంతస్తుకి వెళ్ళి తలుపు మూసుకుంది. కానీ ఆ రాత్రి ఆమె చివరి రాత్రిగా మారింది. వాళ్ళు ఆమెను పట్టుకొని ఆమెను ఆ ఇంటిలోనే హింసించి చంపేశారు. వారు ఈ దారుణాన్ని ఒక కథగా సృష్టించారు. ఆ ఇల్లు దయ్యం ఇల్లు. అందులో సుమతి ప్రేతాత్మగా తిరుగుతూ ఉంది. గ్రామమంతా ఆ కథను నమ్మారు. ఎవరు కూడా ఆ ఇంటికి రావడం పూర్తిగా మానేశారు. సుమతి ఆత్మ ఇంటి లోపలే ఉండిపోయింది. అసహనం కాదు, కోపం కాదు, కేవలం ఒకే ఒక కోరికతో ఎవరో ఒకరు నా మాట వింటారు, నా కథను బయట పెడతారు. ఇన్నేళ్లలో ఎవరు కూడా ఇంటిలోకి అడుగు పెట్టలేదు. రాఘవ వచ్చిన రోజు ఆమె 30 ఏళ్ల ఎదురుచూపులు ముగిశాయి. ఆమె రాఘవను చూసి అంది, నువ్వు మాత్రమే నా కథని ప్రపంచానికి చెప్పగలవు. మరుసటి రోజు రాఘవ గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి పెంచెలయ్యను నిలదీశాడు. ఇక ఈ నిజాన్ని దాచిపెట్టలేవు పెంచెలయ్యా అని అతను సాక్ష్యాలు బయటపెట్టాడు. అవి చూస్తే పాత లేఖలు, సుమతి రాసిన పుస్తకం, రాత్రి
ఇంటి లోపల రికార్డ్ చేసిన స్వరం గ్రామ పెద్ద పెంచెలయ్య అరుస్తూ అది దెయ్యం మాట నమ్మొద్దు అన్నాడు. రాఘవకు గట్టిగా అరిశాడు. దెయ్యం కాదు, నువ్వు చంపిన ఒక అమాయకురాలి స్వరం. గ్రామస్తులు వణికిపోయారు. పెంచెలయ్యను ప్రశ్నించడం మొదలుపెట్టారు. పెంచెలయ్య తను తప్పును చివరకు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి రాఘవ మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. సుమతి ఆత్మ ప్రత్యక్షమయ్యింది. ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వింది. నెమ్మదిగా వెలుగులో కలిసిపోయింది. ఇల్లు ఒక్కసారిగా కంపించి చెదిరిపోయిన నేలల్లో కలిసిపోయింది. చివరిగా ఒక నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం కాదు, సంతోషంతో నిండిపోయిన నిశ్శబ్దం. రాఘవ తన కథ ప్రపంచానికి చెప్పాడు. ఒక ఆత్మ అడిగిన చివరి కోరిక. గ్రామం ఎన్నో సంవత్సరాల తర్వాత రాత్రి మొదటిసారి సందడిగా మారింది. భయం పోయింది, నిజం గెలిచింది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి హర్రర్ స్టోరీలో కలుద్దాం.